ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన ద వరల్డ్ ఆఫ్ అస్ అనే కొరియన్ ఫ్యామిలీ డ్రామా మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ మిడిల్ స్కూల్లో చదువుకునే ఒక చిన్న పేద పిల్ల. తన పేదరికం వల్ల తనకి ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండరు. ఎప్పుడు తన్ని స్కూల్లో అందరూ ఏడిపిస్తూ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల తను ఎన్ని కష్టాలు పడింది, ఆఖరికి తనకి ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా దొరికారా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనందరం స్కూల్ లెవెల్ ని దాటుకొని వచ్చుంటాం కాబట్టి మనందరికీ ఈ మూవీ కాస్త రిలేటబుల్ గా అనిపిస్తుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ లో కొంతమంది పిల్లలు స్కూల్ గ్రౌండ్ లో నుంచొని రాక్ పేపర్ సీజర్స్ ఆడుతూ ఉంటారు. వీళ్ళందరిలోనే ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ అయిన షున్ కూడా ఉంటుంది. షున్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చాలా పూర్ కావడంతో షున్ ని ఎవ్వరూ కూడా సరిగ్గా ట్రీట్ చేయరు. ఇప్పుడు కూడా పిల్లలందరూ వాళ్ళు ఆడబోయే గేమ్ కోసం 2 టీమ్స్ గా డివైడ్ అవుతారు. ఒక్కొక్కరిని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఆఖరికి షున్ ఒక్కతే మిగిలిపోతుంది. షున్ ని మాత్రం 2 టీమ్స్ లో నుంచి ఎవ్వరూ కూడా సెలెక్ట్ చేసుకోరు. దానివల్ల షున్ చాలా బాధపడుతుంది. తను ఎప్పుడు కూడా తనకి ఏదో ఒక రోజు ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతుందన్న కలలు కంటూనే ఉంటుంది. కానీ షున్ స్టేటస్ ఆ స్కూల్లో ఉన్న ఏ పిల్లలతోనూ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఎవరికి షున్ తో అంత ఈజీగా సెట్ అవ్వట్లేదు. తను తన వైపు నుంచి ఎంతగా ట్రై చేస్తున్నా సరే ప్రతి ఒక్కరు తన మాటల్ని ఇగ్నోర్ చేసి తన్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేసేస్తారు. క్లాస్ రూమ్ లో అందరు అమ్మాయిలు కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ షున్ని మాత్రం ఎవ్వరు జాయిన్ చేసుకోరు. తను ఒక మూల కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉండే మోస్ట్ పాపులర్ అమ్మాయి పేరు బోరా. బోరా వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్. ఇంకా తను బాగా చదువుతుంది కూడా. తను షున్ తో తప్ప క్లాస్ రూమ్ లో ఉన్న మిగిలిన స్టూడెంట్స్ అందరితో కూడా చాలా బాగా నడుచుకుంటుంది. నెక్స్ట్ డే బోరా బర్త్డే అయి ఉంటుంది. కాకపోతే రేపు క్లాస్ రూమ్ ని క్లీన్ చేయాల్సింది కూడా బోరానే కాబట్టి బోరాకి వేరే దారి కనిపించక షున్ ని అప్రోచ్ అయ్యి రేపు తన బదులు షున్ గనుక క్లాస్ రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసేసిందంటే తను ఖచ్చితంగా బోరా బర్త్డే పార్టీకి రావచ్చని చెప్పంగానే షున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. షున్ ఇంట్లో తన తమ్ముడు, వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ నాన్నతో కలిసి నివసిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. ఇంకా వాళ్ళ నాన్న ఒక పెద్ద తాగుబోతు. చెప్పినట్టే షున్ బోరా బదులు వాళ్ళ క్లాస్ రూమ్ మొత్తాన్ని క్లీన్ గా శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు రూమ్ దగ్గరికి జియా అనే కొత్త స్టూడెంట్ వస్తుంది. వచ్చే సమ్మర్ హాలిడేస్ తర్వాత నుంచి జియా వీళ్ళందరితోనే కలిసి చదువుకుంటుంది. ఇదే స్కూల్లో జాయిన్ అవబోతుంది. అందుకే ఒక లుక్ వేద్దామని వీళ్ళ స్కూల్ కి వచ్చి ఉంటుంది. జియా అనే ఈ మూవీ యొక్క నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్. షున్ జియా దగ్గరికి వచ్చి తన గురించి కొన్ని వివరాలు కనుక్కుంటుంది. అలా వాళ్ళిద్దరికి మధ్యన చిన్న పరిచయం అయితే ఏర్పడుతుంది. కాకపోతే ఇప్పుడు షున్ బోరా బర్త్డే పార్టీకి వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా రూమ్ క్లీన్ చేసేసి బోరా ఇచ్చిన ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి చూస్తే బోరా కావాలనే షున్ కి తప్పు అడ్రస్ ని ఇస్తుంది. ఇప్పుడే షున్ కి కూడా అర్థమవుతుంది బోరా తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తను చేయాల్సిన పని మొత్తాన్ని షున్ తో చేయిస్తుంది. కానీ ఇన్ రిటర్న్ తను ఏమి ఇచ్చుండదు షున్ కి. పాపం షున్ మొదటిసారి తనకు ఒక ఫ్రెండ్ కాబోతుంది. ఒకరు తనని బర్త్డే పార్టీకి పిలిచారన్న ఎక్సైట్మెంట్ తో చేయాల్సిన పనులన్నింటినీ చేసి చాలా ఎక్సైటెడ్ గా ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ తను రాంగ్ అడ్రస్ ఇచ్చిందని తెలియగానే తన గుండె 2 ముక్కలు అయిపోతుంది. ఒంటరిగా బ్రిడ్జ్ దగ్గర నుంచొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి న్యూ స్టూడెంట్ అయిన జియా వస్తుంది. జియా ఇంకా షున్ కలిసి రోడ్ మీద నడుస్తూ బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటారు. షున్ కి స్కూల్లో ఒక్క ఫ్రెండ్ కూడా లేరన్న విషయం తెలుసుకున్న తర్వాత జియా కాస్త సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. ఇంకా జియా షున్ చేతిలో ఉన్న ఆ బ్రేస్లెట్ తనకి బాగా నచ్చిందని చెప్పడంతో బోరా కోసం చేసిన ఆ బ్రేస్లెట్ ని షున్ ఇప్పుడు జియా చేతికి వేసేస్తుంది. షున్ జియా లాంటి ఒక మంచి ఫ్రెండ్ తనకి దొరకబోతుందని చాలా ఎక్సైటెడ్ గా ఇంటికి వెళ్లి వాళ్ళ మమ్మీకి కూడా ఇవాళ జరిగిన విషయాలన్నిటి గురించి చెప్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే జియా షున్ ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. జియా వాళ్ళ ఇల్లు ఒక పెద్ద బంగ్లా. ఇంకా తను వాళ్ళ నానమ్మతో కలిసి నివసిస్తూ ఉంటుంది. నిజానికి జియా వాళ్ళ మమ్మీ జియాకి దూరంగా అబ్రాడ్ లో ఉంటుంది. జియాని కలవడానికి కూడా ఆమె దగ్గర టైం ఉండదు. ఇంకా ఆ రోజు నుంచి కొత్త ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి తిరగడం, కలిసి ఆడుకోవడం లాంటి అన్ని పనులు చేసుకుంటూనే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఓ రోజు జియా షున్ చేయి పట్టుకొని తను ఒక ప్లే పార్క్ కి తీసుకుని వెళ్తుంది. కానీ షున్ దగ్గర టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేకపోవడం వల్ల తను లోపలికి రానని చెప్తుంది. అయినా సరే జియా వినిపించుకోకుండా నువ్వేమి టికెట్ కోసం డబ్బులు కట్టక్కర్లేదు, నేనున్నాను కదా, నువ్వు జస్ట్ నాతో లోపలికి వచ్చి నాకు కంపెనీ ఇవ్వు చాలు అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి చాలా సేపు అక్కడ చాలా సరదాగా హ్యాపీ టైం ని స్పెండ్ చేస్తారు. స్కూల్ యొక్క సమ్మర్ హాలిడే స్టార్ట్ అవుతాయి. షున్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి జియా ఒక్క వారం పాటు వాళ్ళ ఇంట్లో ఉంటుందని, జియా వాళ్ళ నాన్నమ్మ వేరే ఊరు వెళ్ళడం వల్ల తను వాళ్ళ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. తనకి ప్రస్తుతం నేను తప్ప ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా, అలా ఒంటరిగా వదిలేయడం దేనికి, ప్లీజ్ అమ్మా మన ఇంటికి రానివచ్చు కదా అని చాలా సేపు రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళ మమ్మీకి కాస్త వింతగా అనిపించినా సరే షున్ మాటల్ని ఒప్పుకొని జియాని వాళ్ళ ఇంటికి పిలుస్తుంది. అనుకున్నట్టే జియా ఒక వారం రోజులు షున్ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయడానికి తన సామాన్లన్నింటినీ తీసుకొని షున్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇల్లు చిన్నగా ఉండి జనాభా ఎక్కువ ఉన్నా సరే జియాకి అది అలవాట్లేని అట్మాస్ఫియర్ అయినా సరే షున్ కోసం జియా చాలా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. జియా ఏం మొహమాట పడకుండా వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రీగా ఉంటూ షున్ వాళ్ళ తమ్ముడితో కూడా రోజు ఆడుకుంటూ ఉంటుంది. ఓ రోజు జియా ఇంకా షున్ ఒక షాప్ కి వెళ్తారు. షున్ కి అక్కడ ఒక ఫ్యాబర్ క్యాస్టిల్ క్రేయాన్ డబ్బా బాగా నచ్చుతుంది. కానీ తన దగ్గర దాన్ని కొనుక్కునేందుకు డబ్బులు అయితే ఉండవు. దానివల్ల షాప్ ఓనర్ వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తాడు. కానీ ఎప్పుడు ఎత్తేస్తుందో తెలియదు కానీ జియా తన టాప్ లో ఆ క్రేయాన్ డబ్బాని దాచుకొని షాప్ నుంచి బయటికి వచ్చేస్తుంది. తన టాప్ నుంచి ఆ క్రేయాన్ డబ్బాని
అమ్మాయి తీసి షున్కి ఇచ్చి ఇది నువ్వు ఉంచుకో, నీకోసమే దీన్ని తీశాను అని చెప్పి అంటుంది. షున్ ముందు ఒప్పుకోకపోయినా ఇది అన్యాయం అని చెప్తూ ఉన్న జియా మాత్రం తన బ్రెయిన్ ని వాష్ చేసి లైఫ్ లో అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటేనే థ్రిల్ ఫీల్ వస్తుందని చెప్తుంది. దానివల్ల షున్ కూడా జియా ఇచ్చిన ఆ క్రేయాన్స్ ని ఉంచుకుంటుంది. అప్పుడే జియాకి అబ్రాడ్ నుంచి వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఇంకొన్ని రోజుల్లో నేను వస్తానని చెప్పాను కదా, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను, నువ్వేం బాధపడకమ్మా, నిన్ను చూడడానికి ఎప్పుడోకప్పుడు టైం చూసుకొని వస్తానులే అని చెప్పి అంటుంది. యాక్చువల్లీ జియా వాళ్ళ మమ్మీని కలిసి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఇప్పటికన్నా జియా వాళ్ళ మమ్మీని కలవగలుగుతుందేమో అనుకుంటే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇలా మాట్లాడడం వల్ల జియా చాలా అప్సెట్ అయిపోతుంది. జియా అలా బాధపడుతూ ఉండడం చూసిన షున్ తన కోసం రోడ్ లో ఫ్లవర్ పెటల్స్ ని దంచి వాటిని నెయిల్ పాలిష్ గా జియాకి అప్లై చేస్తుంది. తని బాధపడద్దని, ఏదో ఒక రోజు తను వాళ్ళ అమ్మని కలవగలుగుతుంది, కాన్ఫిడెన్స్ ని కోల్పోద్దని చెప్తుంది. ఇక్కడే జియా ఒక నిజాన్ని కూడా రివీల్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ ఇంకా డాడీకి ఎప్పుడో డివోర్స్ అయిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరూ వేరువేరుగానే జీవిస్తూ ఉన్నారు. మా నాన్న ఇదే సిటీలో ఉంటాడు, కానీ మా అమ్మ మాత్రం మా నాన్నని ఇంకా నన్ను వదిలేసి చాలా దూరంగా అబ్రాడ్ వెళ్ళిపోయింది. అందుకే నేను మా బామ్మతో కలిసి నివసిస్తూ ఉన్నానని చెప్తుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షున్ వాళ్ళ మమ్మీతో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే నిద్ర లేచిన జియా వీళ్ళిద్దరి ఏకైకలు పక్కపక్కలన్నీ చూసి తనకి లేని తల్లి షున్ కి ఉంది, షున్ తనకన్నా చాలా హ్యాపీగా ఉందని తెలుసుకుంటుంది. ఇంకంతే, ఈ పాయింట్ నుంచి ఈ మూవీలో జియా యొక్క క్యారెక్టర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. తను షున్ ని చూసి జెలస్ ఫీల్ అవ్వడం, అసహించుకోవడం, ద్వేషించుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా అప్పటి నుంచి జియా షున్ ని అవమానించడమే తన పనిగా పెట్టుకుంటుంది. వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉందని, వాళ్ళ ఇంట్లో చాలా వేడిగా ఉంది, కనీసం ఏసీ కూడా లేదు, వాళ్ళ మమ్మీ కుక్ చేసే ఫుడ్ కూడా తనకి అస్సలు నచ్చట్లేదు, ఇంత చెత్త ఫుడ్ ని తను ఎప్పుడు తినలేదని కావాలని నోటికి నచ్చిందల్లా వాగుతూ ఉంటుంది. ఆ తర్వాత జియా షున్ కి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్యూషన్ సెంటర్ లో జాయిన్ అవుతుంది. షున్ జియా ఫోన్ వాడుతూ ఉంటే ఇది చూడలేని జియా, నా ఫోన్ ని వాడడం కాస్త ఆపుతావా, నీకు కావాల్స్తే నీ సొంతంగా నువ్వు ఒక ఫోన్ ని కొనుక్కో, నువ్వు అలా ఎక్కువసేపు నా ఫోన్ ని వాడుతూ ఉంటే దాని బ్యాటరీ అయిపోయి ఫోన్ చెడిపోతుందని తిడుతుంది. అలా మెల్లమెల్లగా షున్ ఇంకా జియాకి మధ్యన దూరం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా పూర్తిగా తగ్గించేస్తారు. ఓ రోజు షున్ రోడ్ పైన నడుస్తూ ఉన్నప్పుడు జియాని బోరాతో కలిసి చూస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఇంగ్లీష్ క్లాసెస్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు జియా ఇంకా బోరా కలిసి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. బోరా అదే అమ్మాయి ఎవరైతే షున్ ని మూవీ స్టార్టింగ్ లో బర్త్డే పార్టీకి పిలిచి తప్పు అడ్రస్ ఇచ్చి అవమానించి ఉంటుందో ఆ అమ్మాయి ఇప్పుడు జియాకి మంచి ఫ్రెండ్ అయిపోవడంతో షున్ చాలా అవమానంగా ఫీల్ అవుతుంది, చాలా చాలా బాధపడుతుంది కూడా. షున్ వాళ్ళ తాతయ్యకి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అయినా కూడా షున్ వాళ్ళ నాన్న అతని తండ్రిని చూడడానికి హాస్పిటల్ కి రాడు, ఈగో ఇష్యూస్ వల్ల. ఇదే పాయింట్ లో షున్ వాళ్ళ మమ్మీని కొత్త ఫోన్ కొనమని కూడా అడుగుతుంది. కాకపోతే వాళ్ళ మమ్మీ దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేకపోవడంతో షున్ కి అర్థమయ్యేలా చెప్తుంది. షున్ దాని వల్ల ఇంకాస్త అప్సెట్ అవుతుంది. హాలిడేస్ పూర్తయిపోతాయి. జియా తన ఫస్ట్ డే స్కూల్ కి చాలా ఎక్సైటెడ్ గా వస్తుంది. టీచర్ తన్ని అందరు స్టూడెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు. షున్ తనకి జరిగినవన్నీ మర్చిపోయి చిరునవ్వుతో జియాకి హాయ్ చెప్తుంది. కానీ జియా కావాలనే షున్ ని ఇగ్నోర్ చేసి పక్కనే ఉన్న బోరాకి హాయ్ చెప్తుంది. చాలా తక్కువ టైంలోనే తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయి అంతే తక్కువ టైంలో తనకి ఇలా నమ్మక ద్రోహం చేస్తుందని ఏ రోజు షున్ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. లంచ్ టైంలో బోరా ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని జియా యొక్క బర్త్డేని ఎక్కడ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలన్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జియా తనకి మంచి ఫ్రెండే కాబట్టి కనీసం జియా అన్న తన బర్త్డే కి ఇన్వైట్ చేస్తుందేమో అని షున్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలా మాట్లాడుకుంటున్న అమ్మాయిల గ్యాంగ్ దగ్గరికి షున్ వెళ్లి కూర్చుంటే వాళ్ళందరూ ఇమీడియట్ గా అక్కడి నుంచి లెగిసి కోపంగా వెళ్ళిపోతారు. షున్ ఇంటికి వెళ్లి వాళ్ళ మమ్మీకి తెలియకుండా వాళ్ళ మమ్మీ సేవింగ్స్ నుంచి కొంత డబ్బుని దొంగలించి జియా కోసం ఒక కాస్ట్లీ గిఫ్ట్ ని తీసుకొని వస్తుంది. జియా ముందు ఆ గిఫ్ట్ ని స్వీకరించకపోయినా షున్ కాస్త ఎక్కువగా బలవంత పెట్టేయడంతో జియా తప్పనిసరి పరిస్థితిలో ఆ గిఫ్ట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. షున్ జియాకి ఆ గిఫ్ట్ ని ఇచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే చెప్పి తన్ని పార్క్ కి కలిసి ఆడుకోవడానికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఇక పైనుంచి వాళ్ళు ఎప్పుడు గొడవ పడకుండా మళ్ళీ కలిసిమెలిసి ఉందామని అడుగుతుంది. దానికి జియా కాస్త కంగారు పడుతూ పదే పదే ఇంట్లోపలికి చూస్తూ తను ఇప్పుడు చాలా హోంవర్క్ చేసుకోవాలని చెప్తుంది. అదే టైంకి బోరా ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ ఇంట్లోపల నుంచి బయటికి వస్తారు. దీని అర్థం ఇప్పుడు జియా ప్రస్తుతం తన బర్త్డేని బోరా ఇంకా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి షున్ కి ఒక్క మాట కూడా చెప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. షున్ని తను పూర్తిగా మర్చిపోయి ఉంటుంది. కావాలనే షున్ని తన బర్త్డే కి ఇన్వైట్ చేయదు. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల షున్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. అటువైపు నుంచి వాళ్ళ మమ్మీ తన డబ్బుల్ని షున్ దొంగిలించినందుకు షున్ని బాగా తిడుతుంది. ఆ రోజు జియా షాప్ లో కొట్టేసిన ఫ్యాబర్ క్యాస్టిల్ క్రేయాన్ డబ్బాని ఇప్పుడు షున్ నుంచి జియా బలవంతంగా తీసేసుకుంటుంది. ఆ సాయంత్రం జియా వాళ్ళ నానమ్మ షున్ ఇంటికి వచ్చి షున్ వాళ్ళ మమ్మీతో షున్ని కూడా జియాతో కలిసి ఇంగ్లీష్ ట్యూషన్ సెంటర్ కి పంపించచ్చు కదా అని అడుగుతుంది. అంటే జియా ఒక్కతే వెళ్ళడం కన్నా జియాతో కలిసి షున్ కూడా తోడుగా వెళ్తే వాళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒంటరితనాన్ని ఫేస్ చేయకుండా కలిసిమెలిసి ఉంటారు కదా అని బామ్మ ఆలోచిస్తుంది. దారిలో జియా వాళ్ళ నానమ్మని కలవడానికి తన కొడుకు అంటే జియా వాళ్ళ నాన్న ఇంకా తన కొత్త వైఫ్ కూడా అక్కడికి వస్తారు. అంటే వాళ్ళ నాన్న చాలా తొందరగానే రెండో పెళ్లి కూడా చేసేసుకుంటాడు. ఇప్పుడు లెక్క ప్రకారం జియా తల్లి కొత్త అమ్మాయి అవుతుంది. నెక్స్ట్ డే షున్ పార్క్ లో జియా పక్కన కూర్చొని మీ కొత్త అమ్మాయి ఎలా ఉందని క్యాజువల్ గా అడుగుతుంది. కానీ జియాకి ఆ మాటలు కొంచెం రూడ్ గా అనిపించడంతో వెంటనే తను ఆఫర్
చేస్తున్న ఫుడ్ ని కూడా కిందకి ఇసిరేసి నా కొత్త అమ్మ గురించి నీకెందుకు, అవన్నీ అడగాల్సిన అవసరం నీకు లేదనుకుంటా, ఇక పై నుంచి నా పర్సనల్ విషయాల్లో తల దూర్చాలని అస్సలు ఆలోచించద్దు, అయినా నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేనెందుకు సమాధానం చెప్పాలి, నీకు బాగా ఎక్కువ అవుతుందని నోటికి నచ్చిందల్లా వాగి షున్ని బాగా బాధ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక ఈ పాయింట్ లో షున్ కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేంత పరిస్థితికి దిగజారిపోతుంది. ఎందుకంటే స్కూల్లో అందరూ తన్ని ఏడిపిస్తూ ఉన్నారు. తన ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన జియా కూడా తన్ని వదిలేసి తనతో రూడ్ గా మాట్లాడడం మొదలు పెడుతుంది. మొన్న జరిగిన ఓ క్లాస్ టెస్ట్ లో జియాకే హై స్కోర్ రావడంతో తనకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇది చూసిన షున్ వాళ్ళ మమ్మీ జియా ఇంగ్లీష్ క్లాసెస్ కి వెళ్ళడం వల్లే తనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకొని షున్ని కూడా అదే ఇంగ్లీష్ క్లాసెస్ లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్తుంది. షున్ జియా వాళ్ళ నానమ్మని కలిసి ఈ మధ్య అసలు జియా ఇంగ్లీష్ క్లాసెస్ కి రావట్లేదు, తను బోరాతో కలిసి బయట తిరుగుతూ ఉంది, కావాలనే క్లాసెస్ ని స్కిప్ చేస్తుందని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడే నానమ్మ జియా గురించి షున్ కి తెలియని ఒక విషయం అయితే చెప్తుంది. పాత స్కూల్లో స్టూడెంట్స్ అందరూ కూడా జియాని ఎక్కువగా ఏడిపించేవారు. తన పేరెంట్స్ కి డివోర్స్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా జియానే టార్గెట్ చేసి జియాని ఎక్కువగా బుల్లీ చేసి ర్యాగింగ్ చేస్తూ ఉండేవారు. దాని వల్ల జియాని కొత్త స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందని చెప్తుంది. నెక్స్ట్ డే షున్ బోరాని కలిసి నేను నీకు జియా ఫ్యామిలీ గురించి తన గురించి చెప్పిన ఏ విషయాన్ని కూడా నీ ఫ్రెండ్స్ తో కానీ క్లాస్మేట్స్ తో కానీ డిస్కస్ చేయొద్దు, అదంతా జియా పర్సనల్, నేను నీకు అనవసరంగా చెప్పున్నాను అని అడుగుతుంది. అంటే యాక్చువల్లీ షున్ ఈ పాటికే జియా గురించిన ప్రతి ఒక్క విషయం బోరాతో చెప్పేసి ఉంటుంది. మరుసటి రోజు జియా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు షున్ తన దగ్గరికి వచ్చి నేను నీకు ఫ్రెండ్ కానప్పుడు నువ్వు ఇంకా నేను ఇచ్చిన ఆ బ్రేస్లెట్ ని ఎందుకు నీ చేతికి ఉంచుకున్నావు అని అడుగుతుంది. ఓ ఇదేనా, ఈ బోడీ బ్రేస్లెట్ గురించేనా నువ్వు మాట్లాడుతుంది, నేను దీన్ని తీసేయడం మర్చిపోయాను, మంచి టైంకి గుర్తు చేసావని తీసి దాన్ని దూరంగా ఎసరగొడుతుంది. ఇప్పుడు స్కూల్లో ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరితోనూ ఎవ్వరికి అస్సలు పడట్లేదు. బోరా ఇంకా జియాకి మధ్యన కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. జియా వాళ్ళ క్లాస్ కి ఎంటర్ అయిన తర్వాత నుంచి బోరాకి ఫస్ట్ ర్యాంకే రావట్లేదు. తన ఫస్ట్ ర్యాంక్ ని జియా కొట్టేస్తుంది కాబట్టి బోరాకి మెల్లమెల్లగా జియాపై కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇవాళ బోరా జియా దగ్గరికి వచ్చి నా పెన్ని నువ్వే కొట్టేసుంటావు, మర్యాదగా నా పెన్ని నాకు తిరిగి ఇచ్చి, అది చాలా కాస్ట్లీ అని వాదిస్తూ ఉంటుంది. కానీ జియా అసలు తన పెన్ని తీసే ఉండదు. ఇక్కడే మనకి అర్థమవుతుంది ఆ రోజు జియా షాప్ నుంచి క్రేయాన్ డబ్బాని కొట్టేసిందన్న విషయం షున్ బోరాతో చెప్పేసి ఉంటుంది. అందుకే ఇప్పుడు బోరా ఫస్ట్ ప్రయారిటీలో జియాని అనుమానిస్తుంది. ఈ విషయం జియాకి కూడా అర్థం అవడంతో జియాకి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే షున్ వాళ్ళ నాన్న ఎంత పెద్ద తాగబోతో ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడతాడన్న విషయాలన్నింటినీ కూడా క్లాస్ అందరి ముందు బయట పెడుతుంది. దానివల్ల స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ షున్ని బాగా అవమానించి ఏడిపిస్తూ ఉంటారు. ఇలా ఒకరి గురించిన ఒకళ్ళ సీక్రెట్స్ అన్ని కూడా అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు క్లాస్ అంతటి ముందు బయట పెట్టడంతో అందరికి గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. వీళ్ళ ఈ నాన్ సెన్స్ వల్ల స్కూల్లో ప్రిన్సిపల్ వీళ్ళందరినీ తన క్యాబిన్ కి పిలిపిస్తాడు. వాళ్ళందరినీ బాగా తిట్టి ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ అవ్వకూడదని వార్న్ చేసి ప్రతి ఒక్కరిని క్లాస్ రూమ్ కి తిరిగి పంపించేస్తాడు. మళ్ళీ యథావిధిగా క్లాస్ రూమ్ కి వెళ్ళంగానే జియా షున్ని పట్టుకొని నువ్వు చాలా పేదదానివి, మీ దగ్గర డబ్బులు కూడా లేవు, ఇలాంటి స్కూల్లో జాయిన్ అవడానికి నీకు అర్హత కూడా లేదని అందరి ముందు నోటికి నచ్చింది వాగడం మొదలు పెడుతుంది. ఇంకా షున్ కి ఒళ్ళు మండి ఓపిక నశించి జియా పేరెంట్స్ కి డైవోర్స్ అయిపోయిందని, దీనివల్లే తన్ని పాత స్కూల్లో ప్రతి ఒక్కరు ర్యాగింగ్ చేసి ఏడిపించేవారు, అందుకోసమే తను కొత్త స్కూల్ అంటే మన స్కూల్ కి వచ్చిందన్న నిజాన్ని క్లాస్ అంతటి ముందు బయట పెడుతుంది. షున్ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని జియా ఏ రోజు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. సడన్ గా షున్ ఇలా మాట్లాడడంతో జియాకి చాలా భయమేసేస్తుంది. తన పాత మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. ఎక్కడ వీళ్ళందరూ కూడా తను ర్యాగింగ్ చేస్తారేమో అని భయపడి వెంటనే తను షున్ పైన అటాక్ చేయడం మొదలు పెడుతుంది. చిన్న మాటలు గొడవ కాస్త భయంకరంగా కొట్టుకోవడం వరకు వెళ్లడంతో ఇద్దరు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోతారు. షున్ కి వాళ్ళ తాతయ్య మరణించారన్న న్యూస్ అయితే హాస్పిటల్ నుంచి వస్తుంది. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తము కూడా ముస్లాయిని చూడడానికి అక్కడికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఈగో ఫీలింగ్స్ అన్నిటిని తగ్గించుకొని చనిపోయిన వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు. కానీ ఏం ప్రయోజనం లేదు. బ్రతికున్నంత కాలం అతను వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి నిరాకరించాడు. కానీ చనిపోయిన తర్వాతే తను వాళ్ళ నాన్న యొక్క వాల్యూని తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. సో బ్రతికున్నంత కాలం మనం ఇష్టపడుతున్న వాళ్ళని ప్రేమించాలన్న విషయం ఈ ఇన్సిడెంట్ తర్వాత షున్ క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతుంది. అందుకే నెక్స్ట్ డే స్కూల్ ప్లే గ్రౌండ్ లో జియాని అందరూ అవుట్ కాకపోయినా అవుట్ అని ఏడ్పిస్తూ ఉండడంతో షున్ మాత్రమే తనకి సపోర్ట్ చేస్తుంది. తన వైపు మాట్లాడుతుంది. అయినా సరే జియా తనతో ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్కూల్లో జియాకి కూడా షున్ గతే పడుతుంది. అందరూ ఒకప్పుడు షున్ని ఎంతలా ర్యాగింగ్ చేసేవారో ఇప్పుడు జియాని కూడా అంతలానే ఏడిపిస్తూ ఉంటారు. ఈ మూవీ యొక్క లాస్ట్ సీన్ లో జియా ఇంకా షున్ ఇద్దరు కూడా పక్క పక్కనే నుంచుంటారు. కానీ ఒకరితో ఒకళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. ఇద్దరికి ఈగో అడ్డొచ్చేస్తూ ఉంటుంది. ఇదే సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీలో మనకి ఎటువంటి పాజిటివ్నెస్ కూడా కనిపించదు. ముగ్గురు ఈవిల్ క్యారెక్టర్స్ అయి ఉంటారు. కాకపోతే ముగ్గురులో షున్ యొక్క ఈవిల్నెస్ కాస్త తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ లో జెలస్ అంటే అసూయ ఎప్పటికీ ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఒకరిని చూసి కుళ్ళుకోవడం మొదలు పెట్టామో అంతటితో ఆ రిలేషన్ సర్వనాశనం అయిపోయినట్టే. ఈ మూవీ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే బోరా లాంటి వాళ్ళతో మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. జియా లాంటి వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్స్ మనకి టెన్షన్ తప్ప ఇంకేమీ మిగల్చరు. బీయింగ్ అలోన్ ఇస్ మచ్ బెటర్ దాన్
అండ్ టాక్సిక్ ఫ్రెండ్షిప్. ఈ మూవీ క్యారెక్టర్స్ ఇంకా వాళ్ళు నడుచుకున్న విధానం చూసి మీకు మీ పాత ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చినట్లయితే ఆ ఫీలింగ్ ఎలా అనిపించిందో అస్సలు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.